చూస్తేనేమో వైఫ్ అండ్ హస్బెండ్ అని ఉన్నారు కదా. నీకు స్పాట్ నేను ఎడతాగా. చాలా చిన్నపిల్లలా కనిపించారు. సో వాళ్ళ స్టోరీ ఏంటో తెలుసుకోవడానికి పిలిపించాను అనమాట. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి, చెప్పండి ప్లీజ్. బటర్ఫ్లై, రౌడీ బ్లడ్, రాయల్ బ్లడ్ ఏదో పెట్టావు 3. అసలు పేరు ఏం తెలీదు. హాసిని అన్నయ్య. హాసిని వచ్చిందండి వయ్యారి. ఓ మై గాడ్ వాట్ హాసినియా? ఓకే. ఏంటి మీ ఇద్దరు పరిచయం ఎలా జరిగింది? ఎందుకులే, అదో టెరిఫిక్ హారర్ స్టోరీ. ఇన్స్టాగ్రామ్ లో అన్నయ్య. బాగా బరి తెగించావు. నీకెక్కలేదు, బరి తెగించిందాక నేనేం చేస్తానో తెలుసా? అదేలా కదా అనుకున్నది. నీ ఏజ్ ఎంత? 17. నీ ఏజ్? 16. పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను. 16. కానీ ఇన్స్టాగ్రామ్లో చూస్తే వైఫ్ అండ్ హస్బెండ్ అని పెట్టుకున్నారు. ఫస్ట్ మాట అదే అనుకున్నాను, ఏంటి ఇంత చిన్నపిల్లలకి పెళ్ళయిందా అని చెప్పి డౌట్ వచ్చి నేను కాంటాక్ట్ అయ్యాను. అసలు ఏంటి, ఏం జరిగింది, ఏం జరగబోతోంది తెలియాలి, తెలిసి తీరాలి. పెళ్ళయిందా? మరి ఏం అలా పెట్టుకున్నారు? మై పెన్ ఇస్ బీటింగ్, మై బుక్ ఇస్ వెయిటింగ్. అంటే ఇంకా పక్క ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం. ఇంకా నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? ఏం క్యారెక్టరా బాబు నీ? అన్నీ డిసైడ్ అయిపోయారా పెళ్ళని? లేదు, మమ్మీ వాళ్ళకి చెప్పాము, వాళ్ళు ఒప్పుకున్నారు, అందుకే. అసలుడే గాని మహానుభావుడు. ఓకే. అసలు ఏం చేస్తుంటావు జగదీష్ నువ్వు? నేను డ్రమ్స్ వాయిస్తాను. అబ్బా నీ దగ్గర చాలా జిఫ్టీలు ఉన్నాయరా. స్టోరీ చూసాను 2 days. తిని అలా నా స్టోరీస్ కూడా చూసాడు, చూసి మెసేజ్ చేశాడు తినే ఫస్ట్. ఓహో నాయనా, ఏంది నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రియాక్షన్ తీసుకుంటాం సార్.